శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నందుకు ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అందరికీ ఈ హిస్టరీ ప్రతి ఒక్కరు చెప్తారు, బట్ నేను కొద్దిగా భిన్నంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వారి దేశం పట్ల బాధ్యతగా ఉండాలి. ఇదే మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. పౌరులకు కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, లేదా వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ టు అవర్ నేషన్, టు అవర్ నైబర్స్ అండ్ టు అవర్ స్టేట్, కంట్రీ, ఎవ్రీవన్. ఇక్కడ చాలామంది చిన్నప్పుడే టీచర్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లలకి ఏది మంచి ఏది చెడు మీ స్టడీస్తో పాటు మీ సిలబస్తో పాటు ఇవి కూడా నేర్పించాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్లో హౌ టు యూజ్ సోషల్ మీడియా, హౌ టు బీ అవే ఫ్రమ్ మొబైల్ ఫోన్. ఇంత చిన్న వయసుకే ప్రతి ఒక్కరింట్లో ఫోన్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. దయచేసి మీరు పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టి వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ పెంచాలి. పేరెంట్స్కి కూడా పిల్లలకి ఎలా పడితే అలా ఫోన్స్ ఇవ్వకూడదు. ఆ ఫోన్స్లో ఇంటర్నెట్ యూజ్ చేసి వాళ్ళు ఏవేవి నేర్చుకుంటున్నారు, మంచి నేర్చుకుంటే పర్లేదు, బట్ అయితే ఏది నేర్చుకోకూడదో అదే నేర్చుకుంటారు. సో ఇవన్నీ కొద్దిగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలకి చెప్పాలనుకుంటున్నారు, చెప్పించాలి మీరు. అండ్ మీ స్కూల్లో ప్రతి గోడ పైన ఏదో ఒక మంచి ప్రావర్బ్ ఉంది. దీని గురించి కూడా పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి మీరు. అది ఎందుకు అలా రాశారు, ఏంటి, ఇవన్నీ చెప్పాలి. అండ్ చిల్డ్రన్, ప్లీజ్ రీడ్, ప్లీజ్ బీ డిసిప్లైన్డ్, ప్లీజ్ లిజన్ టు యువర్ టీచర్స్ వర్డ్స్ అండ్ ప్లీజ్ లిజన్ టు యువర్ పేరెంట్స్ వర్డ్స్. Be disciplined and read well, and this is the way to achieve high goals. Thank you everyone. రెస్పెక్టెడ్ టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారం, పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడంతా కూడా మనం హాజరవడం జరిగింది. మనము హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనే కంటే నేను ఒక భారతీయుడు అనే దాన్ని ఎక్కువ గర్వపడతాను. మనమంతా ఇండియన్స్. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఏదన్నా ఉందంటే ప్రపంచంలో మన దేశం ఒకటే ఉంది. రోజు పేపర్ తీస్తే ఇజ్రాయిల్లో ఎంతమంది చనిపోయినారు, రష్యాలో ఎంతమంది చనిపోయినారు, ఉక్రెయిన్లో ఎంతమంది చనిపోయినారు అని వస్తారు. అవి డెవలప్డ్ కంట్రీసే, ఈవెన్ దో దెర్ ఈజ్ నో పీస్. కానీ ఇక్కడ మనకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతున్నామంటే ఎందరో మహనీయుల యొక్క త్యాగ ఫలమే మనం ఈరోజు స్వాతంత్రం తీసుకొని హ్యాపీగా ఉన్నాం. అట్లాగే మీరందరూ చూస్తారు, చిన్నప్పుడు కూడా మనం చూస్తున్నప్పుడు పోలీసు కానిస్టేబుల్ చూసినా కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే వాళ్ళు వేసుకునే వేరే యూనిఫామ్ కూడా మనకి అట్రాక్ట్గా ఉంటుంది. ఏదైనా అడిగితే వాడు ఇంత పొట్టిగా ఉండకుండా ఏమవుతారంటే పోలీస్ అంటాడు. పోలీస్ అంటే ఇంత హైట్ ఉండాలి ఏంటి అనేది ఉండదు. కానీ రియాలిటీలో నో పోలీస్ మ్యాన్ ఈజ్ ఏ హీరో, నో డాక్టర్ ఈజ్ ఏ హీరో, నో పొలిటికల్ లీడర్ ఈజ్ ఏ హీరో. ఇన్ మై ఒపీనియన్ ఈజ్ ద రియల్ హీరో. బికాస్ ఐ ఆమ్ ఏ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్, మై టీచర్ ఈజ్ ఏ బ్యాడ్ పర్సన్. He didn't teach me in a right way. అందుకనే I am become a bad police. If I am a good police officer, అలాగే ఒక గుడ్ పొలిటీషియన్గా ఉండాలి. ఎక్కడో స్కూల్లో చదివిన తర్వాతే ఉంటారు. కాబట్టి I give more respect than other employees. I am 100% respect to your teachers only. మీరు చూస్తుంటే అర్థమవుతుంది చెప్పి దాన్ని బేసిక్ ఓన్లీ టీచర్ మీదే. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అవి వాళ్ళ టీచర్ని హ్యూమిలియేట్ చేశాడని చెప్పి ఒక ఆపరేషన్ చేస్తాడు. అదే సినిమా. అంటే మా టీచర్ కోసం నేను ఈ ఆపరేషన్ చేశానని మెసేజ్ ఇస్తాడు. అలాగే సత్యానాదేళ్ల గురించి దాంట్లో చూపిస్తూ మీకు ఎవరు ఇష్టం అంటే మాకు శంకర్ మాస్టర్ ఇష్టం అంటారు. అలాగే ప్రతి ఎంప్లాయీకి కూడా
వాళ్ళు కలెక్టర్ ఉండవండి, ఏదైనా ఉండవండి, కొంచెం సీఎం గారు కూడా ఉండవండి. మీకు రోల్ మోడల్ ఎవరంటే మా టీచర్లు అంటారు. ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్ రోల్ మోడల్గా తీసుకుంటారు. హెన్స్ ఐ రిక్వెస్ట్ ద రెస్పెక్టెడ్ టీచర్ బిహేవ్ with minimum courtesy, decency, wearing neat uniform, neat dress code. They are observing, the small children are observing the teachers, what they are doing. పోలీస్ ఆఫీసర్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. అంటే మనం ఏం చేస్తున్నామో దానినే వాళ్ళు ఫాలో అవుతారు.